460% ప్రాఫిట్ వచ్చిందని టాక్. మూవీ కాకుండా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది. సంచలనం సృష్టిస్తుంది దాదాపు. హలో, ఈ ఛానల్కి కొత్త వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సంక్రాంతి వస్తున్న మూవీ ఏంటి? సంక్రాంతి వచ్చే సినిమా వచ్చి దాదాపు 3 నెలలు అవుతుంది. ఇంకా ఈ సినిమా టాపిక్ ఏంటంటే ఈ సినిమా దాదాపు 460% ప్రాఫిట్ వచ్చిందని టాక్. సో ఎందుకు అంత ప్రాఫిట్ వచ్చింది ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమా, అంటే వెంకటేష్ స్టార్ హీరో వెంకటేష్, కానీ అంతకుముందు చూసుకుంటే షాడో ఫ్లాపు, సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు యావరేజ్, దృశ్యం హిట్, దృశ్యం 2 ఓడిట్లు వచ్చింది. సో ఆ తర్వాత వచ్చిన సినిమాలను డిసప్పాయింట్ చేసినాయి చాలా వరకు. అంత మంచి సినిమా ఏంటిది? ఆ సినిమా పేరు లాస్ట్ టైం వచ్చిన సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన సినిమా, వెంకటేష్ నడిచిన ఇద్దరు సినిమా లాస్ట్ టైం సంక్రాంతి వచ్చి చాలా డిసప్పాయింట్ చేసింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయింది సంక్రాంతి వస్తున్న సినిమా. సో దాదాపు 460 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇది 50 కోట్ల బడ్జెట్తో సినిమా నిర్మించారు, కానీ 300 కోట్లతో ప్రాఫిట్. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక రీజనల్ మూవీ, పాన్ ఇండియా మూవీ కాకుండా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది. సో ఈ సినిమా అంత కలెక్షన్ ఎందుకు వచ్చింది? సో అంత హిట్ ఎందుకు అయింది? అంత ప్రాఫిట్ ఉంది. ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తుంది. దాదాపు రిలీజ్ అయ్యి 1 వీక్ 2 వీక్స్ అవుతున్నా కూడా టాప్ ట్రెండింగ్లో ఉంది. సో అక్కడ కూడా ఫుల్ రేటింగ్, టెలివిజన్లో కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక రీజనల్ మూవీ. అంటే రీజనల్ అంటే మన ప్రాంతం సంబంధించిన మూవీ. సో ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ కాదు, ఏం కాదు. సో మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమాగా, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్, భారీ ఎక్స్పెక్టేషన్ లేక రిలీజ్ అయ్యి పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ హిట్. ఇది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, టాకు మహారాజ్ హిట్. ఇవన్నింటిని దాటుకొని సంక్రాంతి మహారాజ్ అని తీసుకున్న మన విక్టర్ వెంకటేష్, ద ఫ్యామిలీ హీరో. సో ఆయన కెరియర్లో టాప్ 5లో ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ సినిమా చాలా సింపుల్. సో ఇటు ఓవర్ యాక్టింగ్ ఉంటుంది, చాలామంది ఓవర్ యాక్టింగ్, ఓవర్ డైలాగ్ ఉంటుంది. బుల్లిరాజు వాళ్ళ భార్య ఓవర్ యాక్టింగ్, కానీ ఇవన్నీ ఉంటాయి. అయినా జనాలకు ఎందుకు విసిగెత్తలే అంటే ఆ టైమింగ్. సో మన ఇంటి పక్క వాళ్ళు, మన భార్య, పిల్లలు, ఫ్యామిలీ, వీళ్ళందరూ ఒక న్యాచురల్ వేలో ఎలా ఉంటుందో అలా ఉంది. నేను కొరికేస్తా అన్న డైలాగ్ కూడా మన ఇంట్లో వాడతాం. వాళ్ళ పిల్లలు కానీ మన వాళ్ళకి కానీ ఇలా వాడుతుంటారు అసలు. సో అందుకే అంత డెప్త్ వెళ్ళింది. సో అటు బుల్లిరాజు బూతులు తిట్టినా కూడా ఎందుకు కనెక్ట్ అయ్యామంటే, సో అది బాగా బూతు లేకుండా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఓటీటీలో కానీ చెప్పారు. సో బాగా నచ్చింది. సో సింపుల్, ఎందుకంటే ఇది ఒక మన ప్రాంత సైడ్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి దీన్ని దాటాలంటే చాలా కష్టం. సో అందుకే ఇప్పుడు ఇండియాలో టాప్ 1లో ఉంది. ఎలాంటి పాన్ ఇండియా వేరే లాంగ్వేజ్ రిలీజ్ కాకుండా 300 కోట్లు కొట్టి ఇండస్ట్రీ హిట్ ఉన్న సినిమా ఇది ఒక్కటే. అందుకే ఈ సినిమా మీద నెక్స్ట్ సినిమా హైప్ ఉంది. సంక్రాంతి వస్తున్న 2 2027 అనౌన్స్మెంట్ చేశారు మొన్న. నెక్స్ట్ సినిమా చిరంజీవితోని, ఆ తర్వాత సంక్రాంతి వస్తున్నట్టు. సో సింపుల్. ఫస్ట్ పాయింట్, ఈ సినిమా హిట్ కారణం, అంత ప్రాఫిట్ రావడం కారణం మ్యూజిక్. ఫస్ట్ గోదావరి గట్టు మీద రామచిలుక, ఆ పాట, అటు రీల్స్, ఇటు షార్ట్స్, లాంగ్వేజెస్, సోషల్ మీడియా షేక్ చేసింది. దాదాపు 50 మిలియన్ ఎంత వచ్చింది బాగా. సో ఆ పాట వల్ల చాలామంది ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ ఆడిపాడారు ఆ పాట. సో అందుకే ఆ సినిమాకు చాలా హైప్ వచ్చింది. చాలా అంటే చాలా హైప్ వచ్చింది. సో స్టోరీ సింపుల్, ఏం లేదు. ఒక భార్య భర్త, ఫస్ట్ ఎక్స్ లవర్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్ పోలీస్ ఆఫీసర్, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, పల్లెటూరు అమ్మాయిని. ఆ తర్వాత ఆ మిస్టర్ ఏంది, ఆ స్టోరీ ఏందని సినిమా నడిచింది. కామెడీ వేలో నడిచింది. ఒక స్టార్టింగ్లో కిడ్నాప్ చేస్తారు, అతన్ని విడిపియాలి ఆ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత రిటైర్ అవుతాడు, మానేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. సో ఇలా వాళ్ళ కొడుకులు, ఫ్యామిలీ, ఇట్లా అన్ని ఎమోషన్తో క్లైమాక్స్కి వచ్చే వరకు మళ్ళీ ఆ కేసు కోసం మళ్ళీ రీ కేస్. సో ఇలా ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో అయితే ఈ మ్యూజిక్ ప్లస్ స్టోరీ పెద్ద యాక్టింగ్, వెంకటేశ్వర చూస్తావు ఓవర్ యాక్టింగ్, పంచులు, కామెడీ, కానీ ఎవ్రీ పంచ్ ఎవ్రీ మాట యూనిక్గా జనాలకు నచ్చేటట్టు ఉంది. సో ఇక్కడ బోర్ కొట్టకుండా ఇందిరా బాబా అని, అటు బుల్లిరాజు, అటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఎవ్రీ సీన్ ఇస్ కామెడీ, టైమింగ్ అద్భుతంగా ఉంది.
సో సింపుల్ స్టోరీ ఇది, పెద్ద స్టోరీ అని ఏం లేదు. సో ఇంత సింపుల్ స్టోరీ, ఎమోషన్, క్లైమాక్స్లో ఒక అరగంట ఎమోషన్, ఒక టీచర్కి ఇచ్చే వాల్యూ, ఒక స్టూడెంట్ ఒక టీచర్కి ఇచ్చే వాల్యూ, ఆ టీచర్ కష్టాలు ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఆదుకుంటే ఇంకా బెస్ట్ అని. సో ఇలా ఒక మెసేజ్ఫుల్గా, ఒక ఇంట్రెస్టింగ్గా, ఒక ఫన్నీగా తీశారు. అందుకే అంత పెద్ద హిట్ అయింది. అటు గేమ్ చేంజర్, గ్లోబల్ స్టార్, ఇటు డాకుమారదు, బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ అన్ని హిట్లే, భగత్ సింగ్ కేసరి, వీరనరసింహారెడ్డి. కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే బాగా లేకుండా సింపుల్గా వచ్చి దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా స్టామినా చూపించింది బాక్స్ ఆఫీస్. సో చాలామందికి ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అందుకే ఇప్పుడు దాదాపు ఒక 500 ప్రాఫిట్ దాకా వచ్చినట్టే. సో పెట్టిన బడ్జెట్ కంటే 5 వచ్చింది. 50 కోట్లు పెట్టారు కానీ 300 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. సో అందుకే అంత పెద్ద హిట్ అయింది. ఎవ్రీ సాంగ్, మళ్ళా రమణ గోగుల చాలా రోజుల తర్వాత తారారే రారిరా, ఆడ తమ్ముడు సినిమా బ్లాక్ బస్టర్ పాటలు, వాసు. సో ఇలా చాలా తర్వాత రమణ గోగుల తీసుకురావడం, భీమ్స్, ధమాకా, బలగం, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం అని చెప్పాలి. సో మ్యూజిక్ కూడా 50% ఛాన్సెస్. సో అందుకే సినిమా అంత హ్యూజ్ హిట్ అయింది. సో ఇప్పటికి కూడా ఓటీటీలో మళ్ళీ చూస్తున్నాను. నేనైతే థియేటర్లో 2 సార్లు చూశాను, ఇప్పుడు ఓటీటీలో తెగ చూస్తున్నా మళ్ళీ. సో అది అంత మంచి సినిమా ఇది. సో అందుకే అంత పక్కా కుదిరే అన్నీ. సో అందుకే ఇది గైస్, ఈరోజు మీకు సంక్రాంతి మూవీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.